ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6లో చంద్రుడు, జన్మ శుక్రుడు, పంచమ గురువు. ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టడం ద్వారా విజయం లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాలు వేయవద్దు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చెడు ఆలోచనలు కలగకుండా మంచి భావనతో నమ్మకంగా కృషిని కొనసాగించండి. చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ఆలోచించాలి. మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని ఆర్థిక విజయాన్ని ఇస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషితో కార్యసిద్ధికి అవసరమైన తగిన ప్రణాళికలు సిద్ధం చేసి కృషి మొదలు పెట్టాలి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి కలగకుండా చూసుకోండి. అధికారులతో సున్నితంగా సంభాషించండి. అపార్థాలకు అవకాశం కల్పించకండి. మీ కర్తవ్యాలను మీరు ఏకాగ్రతతో నిర్వర్తించడం చాలా మంచిది. మన ముందున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం కోసమై ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ విషయంలోనూ వెనకడుగు వేయొద్దు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా నిదానంగా ముందుకు సాగాలి. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? విష్ణు దర్శనం మేలు చేస్తుంది. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? శని ప్రీతిగా కొద్దిగా నువ్వులు దానం చేయండి.